బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పిహెచ్సిలో స్వీపర్లతో వైద్యం చేయిస్తున్నారు డాక్టర్లు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్వీపర్లు డాక్టర్ల అవతారం ఎత్తారు. స్టాఫ్లు లేక సిబ్బందితోనే పని చేయించుకుంటున్నారు వైద్యులు. స్వీపర్ వైద్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలు పిహెచ్సిలలో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఏజెన్సీలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సెలైన్ బాటిళ్లు కూడా అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైద్యం పూర్తిగా పడకేసిన పరిస్థితి కనిపిస్తోంది. కనీసం సెలైన్ బాటిళ్లు కానివ్వండి, కనీసం మందులు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లేనట్లుగా స్పష్టంగా మనకు తెలుస్తోంది. సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది చెప్పాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే ప్రధాన వైద్యానికి సంబంధించి ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో దాదాపు 30,000 మంది జనాభా వరకు ఉండొచ్చు. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో అయితే ఆ పిహెచ్సి పరిధిలో 30 నుంచి 34,000 మందికి జనాభా ఉన్నారు. వీళ్ళందరికీ అదొకటే ప్రధానమైన ఆసుపత్రి. ఏ చికిత్స కోసం వచ్చినా ప్రాథమిక చికిత్స అయినా ఏదైనా సరే అదే ఆసుపత్రిలో చేయించుకోవాలి. నిన్నటి సంఘటన చూస్తే ఈ ఆసుపత్రి స్టాఫ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం అందరూ కలిపితే అన్ని విభాగాల్లో కలిపి 14 మంది మాత్రమే ఉన్నారు. అందులో 2 వైద్యులు ఉన్నారు, మహిళా వైద్యులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఉన్నారు, అందుబాటులోనే ఉంటారు. అయినా సరే అక్కడ స్టాఫ్ నర్స్ ఉన్నారు. ఈలోగా అక్కడికి వచ్చిన పేషెంట్ కి స్వీపర్ తో చికిత్స చేయడం ప్రారంభించారు. అదే విషయం విజువల్ చాలా వరకు వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. అలా ఎందుకు చేయించాల్సి వచ్చింది అంటే స్టాఫ్ లేరు, స్టాఫ్ ఇంజక్షన్ తీసుకురావడానికి వెళ్లారు. ఈ లోపుగా ప్రాథమిక చికిత్స అందించాలనే ఉద్దేశంతో స్వీపర్ సహకరించిందని అక్కడ స్థానిక వైద్యురాలు కూడా చెప్తున్నారు, మెడికల్ ఆఫీసర్ చెప్తున్నారు. అక్కడ పరిస్థితి దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి మినిమం స్టాఫ్ కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి మనకు కనబడలేదు. గతంలో అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. పూర్తి స్థాయిలో నిపుణులైన వైద్యులను, అదేవిధంగా మందులను అందుబాటులో ఉంచారు. హాస్పిటల్లో ఉన్న ల్యాబ్లు కూడా చాలా పర్ఫెక్ట్ గా పనిచేశాయి. ఇప్పుడైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా కొనారెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలు అయితే మన అడ్డదిగల్లో కూడా చూసాము. కనీసం సిలైన్ బాటిల్ దొరికే పరిస్థితి కూడా లేదు. అవి కూడా రోగులు బయట నుంచే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అయితే స్వీపర్ తో వైద్యం చేయించడం అనేది చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది. దీని మీద అధికారులు కూడా ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. ఓకే హరీష్. ఇప్పుడు ఆ కేసీ తీసుకొస్తున్నారు అక్కడ ఇంకెవరు చేస్తారు? వెళ్ళిపోరా రాంబాబు నెంబర్ ఉందా? నల్ల రాంబాబు